ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తారబ్బా? నిన్ను ఒక మనిషిని నీటిలో పెట్టి నొక్కి పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ చేపని బయటకు తీస్తే. నువ్వేమో హాయిగా ఉండాలా, ఆ చేపేమో బయటకు వచ్చి నీ కడుపులోకి పోవాలా? అసలు మనుషులేనా? రాక్షసులు. రాక్షస జాతి, కోరలు లేని రాక్షసులు. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తావు? మత్స్యకారులా? పౌల్ట్రీ ఇండస్ట్రీయా? అదొక ఇండస్ట్రీయా? ఇదేనా భారతదేశం? ఇది భారతదేశమా వల్లకాడ దేశమా? మనం ఏ దేశంలో ఉన్నాం? हम किस देश के वासी हैं? किस खेत के मूली हैं हम? మన దేశం అంటే ఏంటో మనకు తెలుసా? అసలుకి తెలుసా తెలీదా? తెలీదు. భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్. ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా? గోదావరిని గొప్ప వల్ల? హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కొండల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే, మహత్తరమైనది. భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు. పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? మనం ఏం చదువుకున్న వాళ్ళం? How can we call ourselves as educated? అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ చూసినా గుళ్ళు, చర్చిలు, మసీదులు. ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్ 5-star రెస్టారెంట్, 5-star రెస్టారెంట్. హై క్లాస్ పీపుల్ పోతారు అక్కడ. హై క్లాస్ అంటే హై క్లాస్. ఆ జంతువులను బాధ చూస్తే కడుపు తలుపు ఉట్టుకుపోతుంది. మానవుడు మానవుడిగా బతకాలి, మానవీయతతో బతకాలి. హ్యూమన్ వాల్యూస్, తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం తీయడం, ఒక పక్షి ప్రాణం తీయడం, ఒక చేప ప్రాణం తీయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి, వాడు చండాలుడు. ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు. క్రూరాతి క్రూర